1915లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం శాస్త్రీయ ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు తెచ్చింది. ఈ సిద్ధాంతం టైం, స్పేస్, గ్రావిటీ వంటి అంశాలపై మన అవగాహనను మార్చింది. అప్పటికి దాదాపు 2 శతాబ్దాల పాటు న్యూటన్ ప్రతిపాదించిన లాస్ ఆధారంగానే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చి కొత్త దిశలో శాస్త్రాన్ని తీసుకొచ్చారు. ముందుగా 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. కాంతి వేగం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది. ఒక వస్తువు నిశ్చలంగా ఉందో లేదా కదులుతోందో చెప్పడం సాధ్యం కాదు. ఈ విషయాలు సాపేక్షంగానే ఉంటాయి. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే కాలం అంత నెమ్మదిగా నడుస్తుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ సిద్ధాంతం ఒకే వేగంతో ప్రయాణించే వస్తువులకు వర్తిస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత 1915లో ఐన్స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది అన్ని వస్తువులకు, అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది.